వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. దుగ్గిరాల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితుడు వల్లభాపురం చిరంజీవిని అరెస్ట్ చేశారు. సహజీవనం నేపథ్యంలో ఏర్పడిన విభేదాల కారణంగా బాధితురాలిని హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి మొబైల్ ఫోన్తో పాటు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. దుగ్గిరాల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 8th జూన్ రోజున ఒక 194 BNSS కింద ఒక అన్నోన్ డెడ్ బాడీ దొరికింది. ఆ అన్నోన్ డెడ్ బాడీ చాలా డీకంపోజ్డ్ స్టేట్లో దొరికితే అది ఒక ఫీమేల్ డెడ్ బాడీ. దాని మీద 194 BNSS కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే హార్డ్ బోన్ ఫ్రాక్చర్, అంటే గొంతు ప్రెస్ చేసి థ్రోటల్ చేసి చంపినారు. అదేవిధంగా హెడ్ మీద ఒక ఇంజరీ గుర్తించడం జరిగింది. సో దాని మీద ఈ కేసును మర్డర్ కింద ఆల్టర్ చేయడం జరిగింది. సో ఈ కేసును చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేశారు. సో దీంట్లో ఈ గాజులమండలం పోలీస్ స్టేషన్ తిరుపతి డిస్ట్రిక్ట్ లో ఒక ఉమెన్ మిస్సింగ్ కేసు సంబంధించి డెడ్ బాడీ ఇది గుర్తించడం జరిగింది. సో అన్ని రకాల మిస్సింగ్ కేసెస్ వెరిఫై చేస్తే ఆ గాజులమండలం పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన మిస్సింగ్ కేసుతో దానికి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, కొన్ని మ్యాచెస్ ఉన్నాయి. దాన్ని గుర్తించి ఈ చనిపోయిన ఆమె మేనటి మేనక అని 40 years రెసిడెంట్ ఆఫ్ పదమనగర్ రేణిగుంట మండలం తిరుపతి డిస్ట్రిక్ట్ అది గుర్తించడం జరిగింది. దాని తర్వాత దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈమెను చంపింది ఈమెకి ఉన్న 3 సంవత్సరాల నుంచి ఈమెకి ఉన్న లవర్ చంపడం జరిగిందని దాన్ని ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. వల్లభాపురం చిరంజీవి, నేటివ్ ఆఫ్ వెల్లబాగం విలేజ్, వేమూరు మండలం, బాపట్ల డిస్ట్రిక్ట్. ఇతను రేణిగుంటలో ఇంతకుముందు ఉద్యోగానికి వెళ్ళాడు. అక్కడ ఈమెతో పరిచయం అయి 3 సంవత్సరాల నుంచి ఈమెతో రిలేషన్లో ఉన్నాడు. 2 months బ్యాక్ ఇతను ఆమె దగ్గర నుంచి ఇక్కడికి వేణువుకి రావడం జరిగింది, వెల్లవాడికి రావడం జరిగింది. వేరే ఒక అమ్మాయితో ఇతను పెళ్లి చేయడం జరిగింది. పెళ్లి చేసినాక చనిపోయిన ఆమె ఇంకా నాతోనే ఉండాలి, నువ్వు నాతోనే ఉండాలి, నేను ఎక్కడికి వెళ్ళాలని మళ్ళా ఇతనిని ఇన్సిస్ట్ చేసేది. సో దాని మీద వీళ్ళ ఇద్దరి మధ్య ఒక సెటిల్మెంట్ కూడా చేయడం జరిగింది. వెల్లవాడు విలేజ్ లో పెద్దలు ఒక సెటిల్మెంట్ చేయడం జరిగింది. 5 lakh rupees ఈమెకి ఇచ్చినట్టు ఇన్స్టాల్మెంట్స్ లో ఇవ్వాలని, ఆమె ఇతనికి ఉన్న ఫోటోలు అన్ని డిలీట్ చేయాలని, ఈమె మళ్ళా ఇతని జోలికి రాకుండా చేయాలని వాళ్ళు సెటిల్మెంట్ కూడా రాయడం జరిగింది. ఈ సెటిల్మెంట్ అయినాక కూడా ఈమె 29th మే ఇక్కడ గుంటూరుకి రావడం జరిగింది. గుంటూరుకి వచ్చినాక అక్యూజ్ ని ఆమె గుంటూరుకి పిలవడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా కలిసి ఒక లాడ్జ్ లో, బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఒక లాడ్జ్ లో వాళ్ళు అంత రోజులు అక్కడ కలిసి ఉన్నారు. కలిసినాక రాత్రి ఎప్పుడైతే ఇతను బయలుదేరి వెళ్ళిపోతున్నాడు, ఆమె కూడా ఇతనితో వచ్చింది. వీళ్ళు దుగ్గిరాల పాత లాడ్జ్ దగ్గర ఒక కాలువ కట్ట దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాళ్ళ మధ్య మళ్ళీ చాలా తీవ్రంగా ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్ జరిగితే ఇతను కోపంలో ఇతను ఈమె గొంతు పీకేసి గొంతు నుండి హత్య చేశాడు. తర్వాత బండరాయితో ఆమె తల మీద కూడా కొట్టడం జరిగింది. సో దాని తర్వాత అక్కడ నుంచి ఈమె దగ్గర ఉన్న 2 మొబైల్ ఫోన్స్ తీసుకొని అతను అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. సో ఈ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ బేసిస్ గా, అదేవిధంగా ఉన్న విట్నెస్ స్టేట్మెంట్స్ ఆధారంగా ముద్దాయిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. సో ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ముద్దాయి దగ్గర నుంచి మొబైల్ ఫోన్, అదేవిధంగా లాడ్జ్ నుంచి